హనుమకొండ హంటర్ రోడ్డు డి కన్వెన్షన్ హాల్ నందు ఉమ్మడి వరంగల్ జిల్లా ఎన్ఎస్యుఐ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన పార్లమెంట్ సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఏఐసిసి జనరల్ సెక్రటరీ మాజీ నేషనల్ ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు రోహిత్ గారు మరియు ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు అండ్ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ గారు మరియు వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య గారు మరియు సహచర శాసనసభ్యులు స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి హనుమకొండ జిల్లా డిసిసి అధ్యక్షులు అండ్ వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి, భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు, పాలకుర్తి శాసనసభ్యులు మామిడాల యశస్విని రెడ్డి గార్లతో కలిసి పాల్గొన్న గౌరవ వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కెఆర్ నాగరాజు. ఎన్ఎస్ఐ వరంగల్ పార్లమెంటరీ సమీక్ష సమావేశాలకు మన డైనమైట్లు ఒక్కొక్కరు ఒక్కొక్క డైనమైట్ లాగా ఉన్న నా సోదరులు ఎన్ఎస్ఐ ఆర్గనైజేషన్ టీంకు అందరికీ, అలాగే వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నమస్కరించి ఈ పార్లమెంటరీ సమీక్షలో మీ కళ్ళ ముందే ప్రత్యక్షంగా చూస్తున్నాం. యంగ్ లీడర్స్ వస్తున్నారు. అందులో యశస్విని రెడ్డి గారు, మరొక యంగ్ డైనమైట్ డాక్టర్ కడియం కావ్య. సో ఇలాంటి డైనమైట్లకు జన్మనిచ్చిన కాంగ్రెస్, ఇలాంటి డైనమైట్లకు ఆహ్వానం పలుకుతున్న కాంగ్రెస్ వారికి మనం అందరం కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే ఎప్పుడు కూడా యంగ్ యూత్ అంటేనే ఒక రకమైన ప్రజలలో భావన ఉంటుంది. యువకులు సాధించదంటూ ఏది ఉండదు. అలాంటి మన ఎన్ఎస్ఐ కార్యకర్తలకు అందరికీ మరొకసారి నమస్కరిస్తూ, సోదరులారా, నేను కూడా నా విద్యార్థి దశలో ఎన్ఎస్ఐగా పనిచేశాను. దిగువంత దేవేందర్ రెడ్డి, తోకల దేవేందర్ రెడ్డి, నేను, బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఇంకా చాలా మంది ఎన్ఎస్ఐలో పనిచేసిన రోజులు ఉన్నాయి. దాని తర్వాత నేను, మీ అందరికీ తెలుసు, పోలీసు ఉద్యోగంలో చేరడం జరిగింది. దానివల్ల అయినా కానీ ఆ బ్లడ్ అట్లనే ఉండిపోయింది. అందుకనే మళ్ళీ కమిషనర్గా రిటైర్డ్ కాగానే నన్ను రాహుల్ గాంధీ గారు ఆహ్వానించి పెద్దలందరూ ఆశీర్వాదంతో నేను మీ ముందుకు రాగలిగాను. నా యొక్క గెలుపులో మీ అందరి సహాయ సహకారాలు ఉన్నాయి. 100% నేను విశ్వసిస్తున్నా. ఇప్పుడు మళ్ళీ కూడా డాక్టర్ కడియం కావ్యను కూడా మనం గెలిపిస్తాం. అదేవిధంగా ఇంకా నా వర్ధనపేటలో ఉన్న నా తమ్ముళ్ళు, సోదరులు, యంగ్ డైనమైట్స్ తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా భుజస్కంధాల మీద వేసుకొని ఈ జెండాను, ఎన్ఎస్ఐ జెండాను, కాంగ్రెస్ జెండాను వేసుకొని గడప గడపకు పోయి సోదరుని గెలిపిస్తారని ఆశిస్తూ ఈ యొక్క సమయం ఇచ్చిన మీ పెద్దలందరికీ ధన్యవాదాలు. జై కాంగ్రెస్.